తర్వాత పిఠాపురం వైస్ చైర్పర్సన్ వర్యులు పచ్చిమాల జ్యోతి అప్పలరాజు గారు కూడా మరి అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాల వేస్తున్నారు. జై భీమ్ చెప్పండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అక్కడ మేడం గారు ఒక నుండి సార్ దాన్ని ఉన్న ఒక నిమిషం దండేసిన ఒకరు 1 by 1 దీపైన తర్వాత శ్రీ పచ్చిమల్ల జ్యోతి అప్పలరాజు గారికి, అదేవిధంగా కొత్తపల్లి బుజ్జి పద్మ గారికి, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా కార్యకర్తలకి, మండల ప్రెసిడెంట్లకి అందరికీ పేరు పేరున జైలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా పిఠాపురం పట్టణ కౌన్సిల్ సోదరులకి, ఇక్కడ విచ్చేసిన ఎంపీటీసీ, సబ్పీటీసీ, సర్పంచులకి అందరికీ కూడా పేరున మరి జైభీం తెలియజేసుకుంటున్నాం. మొదటిగా ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా మరి అంబేద్కర్కి నివాళులు కట్టించి వద్దరామి గారు వెళ్ళండి. భారతదేశ రాజ్యాంగ నిర్మాత, మరి భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్టీ కార్యాలయంలో, పిఠాపురం పార్టీ కార్యాలయంలో మా నాయకులు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించాం. అదేవిధంగా పిఠాపురంలో ఎప్పుడు కూడా ఇక్కడ అంబేద్కర్ గారి సెంటర్గా పేర్కొంది రథాలపేట దగ్గర ఇక్కడ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. అందరూ మరి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు కానీ, వారి జీవితం కానీ మొత్తం సమాజం కోసం అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు అందరూ కూడా బాగా చదువుకోవాలి, ఆర్థికంగా బలపడాలి, అన్ని రంగాలలో రాజకీయంగా మన రాజ్యాంగ పీఠికలోనే ఈ భారతదేశం ఎలా నడవాలి అనే దాని మీద అత్యంత స్పష్టంగా భారతదేశానికి హక్కులు ఇచ్చే విధంగా ఆయన జరిగింది. ఈ భూమి ఉన్నంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరూ గుర్తించుకోవాలి. ఈరోజు ఎవరైతే బలహీన అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళు వాయిస్ వినిపించగలుగుతున్నారు, ఈరోజు ఉద్యోగాల్లో ఉండగలుగుతున్నారు, ఈరోజు అందరితో సమానంగా పోరాటం చేయగలుగుతున్నారు, అందరితో సమానంగా పడగలుగుతున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశాల్లో ఉన్న పరిస్థితుల్ని అంచనా వేసి ఆయన ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలైనా ఎవరైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం నడవాల్సిన దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో మనకు రాజకీయ కక్షలతో కేసులు పెట్టడం, రాజకీయ కక్షంగా ఇబ్బంది పడడం, రాజకీయ కక్షలతో హక్కుల్ని కాలరాచే విధంగా మరి నడుస్తున్న విధానాన్ని మనం దీన్ని మేమందరం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం. రాజ్యాంగం ఏం చెప్తుంది? న్యాయం చేయమని చెప్తుంది, సమన్యాయం పాటించమని చెప్తుంది, అన్యాయం జరిగిన వారికి న్యాయం అయ్యే విధంగా చేయమని చెప్తుంది, అన్యాయం చేసిన వారిని తీవ్రంగా శిక్షించమని చెప్తుంది. కానీ ఇక్కడ వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితులు మనకి ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ 4-5 నెలల్లోనే మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, తీవ్రమైన దాడులు, ఎన్నో వందల కేసులు వస్తున్నా కూడా ఇంకా ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితులు, మహిళల భద్రతని భయాందోళనలో పెట్టిన పరిస్థితులు. అంతేకాకుండా సోషల్ మీడియా పేరుతో ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు, నిజమైన కేసులు అంటే పర్వాలేదు, తప్పుడు కేసులు పెట్టి వారిని రోజుల తరబడి జైల్లో పెట్టి, అంతేకాదు ఒక్కొక్క స్థానంలో తనున్న స్థానంలోనో తనకు తెలిసిన స్థానంలోనో కాదు, ఎక్కడో వేరే జిల్లాల్లో కూడా ఒకళ్ళ మీద కేసులు పెట్టి అంటే ఇబ్బందులు పెట్టడానికి, ఆందోళనకు గురి చేయడానికి, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు ఆశయాలకు అనుగుణంగా నడిచే ప్రభుత్వం కాదు అనేది మనకు తెలుస్తాం. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని కూడా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడమే కాదు, ఆయన ఆశయాల సాధనకు అనుగుణంగా మన అందరం కూడా నడవాల్సిన అవసరం. ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఈరోజు